హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ సాయి పల్లవి గారు రచించిన సిరి సంపదలు అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పటికి అరగంట నుంచి భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధార్థ. ఆమె అతని మాటల్ని వినిపించుకోలేదు సరికదా. మీదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటూ కొట్టిపారేసింది. సహనం నశించి అతను మాట్లాడడం మానేశాడు. ఆమె కోరినట్లు 100 రూపాయల నోటు బీరువాలోంచి తీసి ఆమె చేతిలో ఉంచాడు. పరిమళ విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. భర్తను ఎదిరించి అనుకున్నది సాధించుకున్నానన్న అహం ఆమె నడకలో స్పష్టంగా కనిపిస్తోంది. వాదనలో ఎదుటి వ్యక్తితో తలపడి గెలిస్తే సహజంగా వచ్చే సంతోషం కాదది. తన పంతం నెగ్గిందన్న తృప్తి, ఇగో, సాటిస్ఫాక్షన్. చాలామంది మధ్యతరగతి వాళ్ల మాదిరిగానే పరిమళకు కూడా లేనిది ఉన్నట్లు చూపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. తను మిగతా వాళ్లకంటే దేనిలోనూ తీసిపోనని ప్రతి విషయంలోనూ చాటుకునే ప్రయత్నం చేస్తుంది. అదిగో భర్తతో గొడవపడిన సందర్భము అదే. ఆ రోజు ఎస్ఐ గారి భార్య పేరంటానికి రమ్మని కబురు పంపింది. కాలనీలో ఉండే అందరితోనూ పరిమళకు స్నేహం ఎక్కువ. అందులోనూ సొంత కారు, 2 అంతస్తుల మేడ, నౌకర్లు, ఇంటికి వచ్చేవాళ్లు పోయేవాళ్ల నిత్యం సందడిగా ఉండే ఎస్ఐ గారి భార్యతో మరీను. ఆవిడ కట్టిన చీర కట్టదు. నగలు ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా ఆమె ఒంటి మీద ప్రత్యక్షం కావాల్సిందే. అడుగు తీసి అడుగు వేయాలన్నా పక్కన ఒకళ్ళో ఇద్దరో పని మనుషులు ఉంటారు. ఆమె మామూలు వాళ్లతో స్నేహం చేయదు. కలెక్టర్ గారి భార్య, ఎస్పీ గారి భార్య, అప్పుడప్పుడు ఆ ఊరి ఎమ్మెల్యే గారి భార్య. భార్య కాదంటారు కొందరు. నిజానిజాలు దేవుడికే ఎరుగు. ఆమెను కూడా కలుస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు, సాయంత్రం 2-3 గంటల పాటు అంతా ఒకచోట చేరుతారు. కబుర్లు చెప్పుకుంటారు. కాసేపు పేకాట ఆడుతారు. మరికొంచెం సేపు టీవీ ముందు కాలక్షేపం చేస్తారు. అతిథులు వచ్చి వెళ్లే వరకు అడపాదడపా టిఫిన్లు వస్తాయి. అవి గొంతులోంచి తేలిగ్గా కడుపులోకి జారటానికి చల్లటి ద్రవ పదార్థం కూడా అందుబాటులో ఉంటుంది. కారులో తప్ప బయటకు కదలని ఎస్ఐ గారి భార్యకి కలెక్టర్ ఆఫీసులో దుమ్ము పట్టిన ఫైల్స్ మధ్య నిత్యం కాలక్షేపం చేసే సీనియర్ క్లర్క్ సిద్ధార్థ భార్య పరిమళకు స్నేహం కుదిరిందంటే ఏదో వింతగానే చెప్పుకోవాలి. అయితే జత కుదిరింది. మామూలుగా కాదు, గాఢంగా. అదెలా అంటే, ఆ రోజు అనుకోకుండా కారు చెడిపోయింది. సరిగ్గా పరిమళ ఇంటి ముందే ఆగింది. డ్రైవర్ కిందకు దిగి ఏదో రకంగా బయలుదేరకపోతుందా అన్న ఆలోచన చేస్తున్నాడు. అదే సమయంలో ముగ్గు వేయటానికి బయటకొచ్చిన పరిమళకి కారులో తలతలా మెరుస్తున్న ఎస్ఐ గారి భార్య కంటపడి విభ్రాంతికి లోనయ్యింది. ఒళ్లంతా కళ్ళు చేసుకొని మీరా అంది. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కాళ్లు తిమ్మిరెక్కి అప్పటికే విసిగిపోయి ఉన్న ఎస్ఐ గారి భార్యకి ఒకంత ఊరట కలిగింది. తనను ఒక వ్యక్తి గుర్తించిందన్న ఆనందంతో సంబరం వేసింది. పలకరింపుగా నవ్వుతూ కారు దిగింది. మీరు నాకు తెలుసు, ఫలానా కదూ అనేసరికి ఆమె రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఈ కాలనీలో తన ఉనికిని చాలా మంది గుర్తిస్తున్నారన్నమాట. ఒకసారి గాగుల్స్ సర్దుకుంటూ మీరు అంటూ ఆర్దోక్తితో ఆగిపోయింది. పరిమళకి ఏం చెప్పాలో తోచలేదు. సిద్ధార్థ అనబడే సీనియర్ క్లర్క్కి భార్య అని చెప్పుకోవటం చిన్నతనం అనిపించింది. తన పేరు వరకు చెప్పి మీ చీర చాలా బాగుందండి అంటూ మాట మార్చింది. ఎస్ఐ గారి భార్యకు కావాల్సింది అదే. తనను నలుగురు గుర్తించాలి, తన గొప్పదనాన్ని ప్రశంసించాలి. చీర కట్టులో గాని, మేకప్ అద్దుకోవటంలో గాని ప్రత్యేకత చూపుతుంది తను. అది అందరూ మెచ్చుకున్నప్పుడే కదా వాటికి నిజమైన సార్థకత అనుకుంటుంది. అందుకే పరిమళ చీర ప్రస్తావన తేగానే పొంగిపోయి గబగబా చెప్పటం ప్రారంభించింది. మంత్రిగారి భార్య తను పార్టీలో పోటీపడి ఎవరెక్కువ మంచి చీరలు కడతారో తేల్చుకోవాలనుకోవటం, ఓ రోడ్డు కాంట్రాక్ట్లో భర్తకొచ్చిన లంచం, ఇలా చీరల రూపాంతరం చెందటం, టౌన్లో ఇలాంటి చీర మరెవ్వరికీ లేదని షాపువాడు చెప్పటం వరకు అన్నీ పోసుకొచ్చినట్టు వివరించింది. చెవులు రిక్కించుకొని మరి విన్నది పరిమళ. సినిమాలో తప్ప నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తులను ఆమె చూసి ఎరగదు. అప్పటి వరకు ఓ గొప్ప వ్యక్తిని రోడ్డు మీద నించోబెట్టి మాట్లాడుతున్నానన్న విషయం గురించి లోపలికి ఆహ్వానించింది. ఎస్ఐ గారి భార్య అవుననలేదు, కాదనలేదు. తల పంకిస్తూ డ్రైవర్ వంక చూసింది. ఈ మహాతల్లి తన ఉద్యోగం ఉంచుతుందో ఊడ్చుతుందో. కారు అర్ధాంతరంగా మొండికేసింది. భయంతో బిగుసుకుపోయాడు అతను. వెంటనే కుదిరే అవకాశం కూడా లేదని ఒక్కో పదం కూడ పలుక్కుంటూ చెప్పేశాడు. నీ చావు నువ్వు చావు, నేను ఇంటికెళ్తా. ఆ మాట నేరుగా అనలేదు గాని ఆమె కదలిని తీరు చూసి డ్రైవర్ అదే అభిప్రాయానికి వచ్చాడు. ఒక అడుగు ముందుకు వేసిందల్లా ఎస్ఐ గారి భార్య వెనక్కి తిరిగి
మీరేమనుకోబోతే కొంచెం మా ఇంటి దాకా తోడొస్తారా అనేసరికి పరిమళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అనుకోని అదృష్టంగా భావించి ఆమెను అనుసరించింది. 5 నిమిషాల నడక. ఎస్ఐ గారింట్లో అడుగు పెట్టేసరికి ఆమె కళ్ళు తిరిగిపోయాయి. నేల మీద పాదం మోపితే మాసిపోతుందేమో అన్నంతగా తెల్లగా దగదగా మెరుస్తున్న పాలరాయి. విశాలమైన గది మధ్యలో ఉయ్యాల. దానికి ఎదురుగా దాదాపు 25 మంది కూర్చోటానికి అనువుగా ఫర్నిచర్. ఓ వైపున డైనింగ్ టేబుల్. గోడలపైన అందమైన చిత్రాలు. ఎటు చూడాలో తెలియటం లేదు. ఓ కొత్త లోకంలో ప్రవేశించిన అనుభూతి కలిగింది ఆమెకి. శరీరం తెలియకుండానే వణికింది. అది భయం కాదు, బెరుకు. అరే, నిల్చునే ఉన్నారా, కూర్చోండి. లోపలి నుంచి వచ్చిన ఎస్ఐ గారి భార్య మామూలుగా చెప్పినా ఆమె ఆజ్ఞాపించినట్టే అనిపించింది పరిమళకు. సోఫా పైన అదీ కాస్త చివరగా కూర్చోనట్టుగా కాస్త ఇబ్బందిగానే కూర్చుంది. అంతలో ఆమెకు డ్రింక్స్ సర్వ్ చేశారు పని మనుషులు. ఒక ఆమె గాజు గ్లాస్ చేతిలో పెడితే ఇంకో ఆమె మూతి తుడుచుకోవడానికి క్లాత్ అందించింది. అబ్బే వద్దండి అనబోయి తను తాగుతున్న పదార్థం రుచిగా కొత్తగా ఉండటంతో కాదనలేక, అలాగని మరీ వేగంగా తాగితే లేకిగా అనుకుంటారేమోనన్న ఆలోచన మనసులో మెదిలేసరికి భయం వేసి గ్లాసులో అడుగున పావువంతు మిగిల్చి చివరికి ఎలాగైతేనే డ్రింక్ తాగడం పూర్తి చేసింది పరిమళ. అంతలోనే ఇల్లు చూద్దురుగాన రండి అంటూ మళ్లీ ఎస్ఐ గారి భార్య పిలిచేసరికి ఆమెకు జీ హుజూర్ అనక తప్పలేదు. ఇది మా గది, డైనింగ్ రూమ్, బెడ్రూమ్, పిల్లల బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అంటూ ఒక్కో గదిని చూపిస్తూ ఎస్ఐ గారి భార్య చెబుతుంటే ఆమె ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూడసాగింది. ప్రతి ఆదివారం లేడీస్ అంతా ఇక్కడే రిలాక్స్ అవుతాం అంటూ ఆమె చూపించిన వైపు చూసిన పరిమళ ఉలిక్కిపడింది. ఇంట్లో స్విమ్మింగ్ పూల్, ఈతకొలనా? ఇది నిజమా? నిజమేనా? నెక్స్ట్ వీక్ మీరు వద్దురుగాని అన్న మాటతో ఆశ్చర్యంలో నుంచి ఆమె తేరుకుంది. ఇంటికెలా చేరిందో ఆమెకే తెలియలేదు. ఎస్ఐ గారి ఇల్లు. ఇల్లు కాదు, భూలోక స్వర్గం. తనుంటున్నది ఇల్లు కాదు, పాడుపడిన కొంప. జనరల్ కంపార్ట్మెంట్లో లాగా చిందర వందరగా పడేసిన సామాన్లు, రేపెప్పుడైనా అవసరం కాకపోతాయా అని భద్రంగా దాచుకున్న పాత దుస్తులు, ఏడాది నుంచి కట్టెలుగా పేర్చి పెట్టుకున్న దినపత్రికలు. తను జీవిస్తున్న జీవితాన్ని చూసి తనకే అసహ్యం వేసింది పరిమళకు. ఇక ఆ రోజు నుండి మొదలైంది అయినదానికి కానిదానికి పిల్లల మీద భర్త మీద విరుచుకు పడటం, చిన్న చిన్న విషయాలకే విసుక్కోవటం, ప్రతి చిన్న విషయానికి ఎస్ఐ గారి భార్యతో పోల్చుకుంటూ తనను తాను నిందించుకోవటం. ఇదంతా గమనించిన సిద్ధార్థ భార్యలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఎస్ఐ గారి భార్యతో చేసిన స్నేహం వల్లనే అయ్యుంటుందని గ్రహించినా కూడా సర్దుకుపోసాగాడు. ఇంతలో ఒకరోజు ఎస్ఐ గారింటి నుంచి ఫోన్. సాయంత్రం వాళ్ళమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వారింట్లోనే చేసుకుంటున్న పెద్ద పార్టీకి కుటుంబంతో సహా కలిసి రావాలని ఆ కాల్ సారాంశం. ఇక అప్పటినుంచి మొదలయ్యాయి పరిమళ బుర్రలో ఆలోచనలు. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు, చాలా పెద్ద పెద్ద కానుకలు తీసుకొస్తారు. మరి నేనేం తీసుకెళ్ళాలి? చిన్న చితక కానుకలు తీసుకెళ్తే అందరూ తనను హీనంగా చూస్తారేమోనన్న ఆలోచన బుర్రలో మెదలగానే ఎలా అయినా సరే భర్తతో గొడవ పడైనా మంచి ఖరీదైన బహుమానం కొందామని నిశ్చయించుకుంది పరిమళ. దాని పర్యవసానమే భర్తతో ఈ గొడవకి కారణం. స్నేహితురాలు కూతురు పుట్టినరోజుకి ఖరీదైన బహుమతి కొంటున్నాను, దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా? అసలు నేనా ఫంక్షన్కి వెళ్ళను, నా కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటాను. ముక్కు చీదుతూ భార్య చెప్పేసరికి సిద్ధార్థ దిగిరాక తప్పలేదు. ఆమె చేతిలో 100 రూపాయల నోట్లు బుత్తి ఉంచి నీకు తోచినట్టు చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తన పంతం నెగ్గినందుకు సంబరపడుతూ ఎస్ఐ గారింట్లో పుట్టినరోజు సంబరం గురించి ఆలోచించసాగింది పరిమళ. ఆ రోజు సాయంత్రమే కార్యక్రమం. అంతకుముందే ఉదయం 10 గంటల ప్రాంతంలో 10-15 వరకు రంగురంగుల కార్లు ఎస్ఐ గారి ఇంటి ముందు ఆగాయి. బిలబిలమంటూ జనాలు, వాళ్ల చేతుల్లో ఫైళ్లు. ఈ వీధిలోకి ఒక్క వాహనం కూడా రాకుండా చూడండి, జీపులు దిగిన పోలీసు అధికారి తన సిబ్బందిని ఆదేశించాడు. పోలీసులు ఆ దారిని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడున్న కార్లే అటు ఇటు వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ నోట ఈ నోట విషయం పరిమళ చెదన పడింది. ఏమండి, ఆ ఎస్ఐ గారి దర్పం చూశారా? ఎన్నెన్ని కార్లు వచ్చి వెళ్తున్నాయో. భర్త చదువుతున్న పేపర్ లాక్కొని మరి చెప్పింది పరిమళ. ఆ విషయం పట్ల అంతగా ఆసక్తి లేని సిద్ధార్థ అది విని కూడా విననట్లు నటించాడు. భర్త నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఆమె చెప్పటం మానేసింది.
అయితే ఎస్ఐ గారి ఇంట్లో ఏం జరుగుతుందా అన్న కుతూహలం మాత్రం ఆమెను వదల్లేదు. రాత్రి 7-8 గంటల వరకు ఒక్క పురుగు కూడా ఎస్ఐ గారి ఇంట్లోకి వెళ్ళనివ్వలేదు. ఈయన భార్య ఏమైంది, బయటికి రాదే? సమయం గడుస్తున్న కొద్దీ పరిమళలో టెన్షన్ పెరిగిపోతోంది. 600 పోసి కొన్న గిఫ్ట్ టేబుల్ మీద కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వెళదామా అని మనసు పీకుతోంది. కలెక్టర్ గారి భార్యతో మాట్లాడాలని ప్రయత్నించింది. ఫోను సహకరించలేదు. చికాకు పడుతూ టీవీ ఆన్ చేసింది. ఈ రోజు ఉదయం ఆదాయ పన్ను అధికారులు ఎస్ఐ ఇంటిని సోదా చేసినప్పుడు పెద్ద మొత్తంలో నగదు లభించింది. లక్షలాది రూపాయల పత్రాలు, అనధికార డాక్యుమెంట్లు, బినామీ పేర్లతో ఆస్తులు లభ్యమయ్యాయి. విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ, ఆదాయ పన్ను శాఖ అధికారులు సంయుక్తంగా ఒకే సమయంలో ఆయన బంధువుల ఇళ్లపై దాడి చేశారు. బ్యాంక్ లాకర్లను తనిఖీ చేశారు. తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకొని పెద్ద మొత్తంలో సొమ్మును అక్రమంగా వసూలు చేసిన విషయం కూడా తెలిసింది. టీవీలో వార్తలు వస్తుంటే తెర మీద ఎస్ఐ గారు, ఆయన భార్య దిగులుగా ఉన్న దృశ్యాన్ని చూపారు. ఇదంతా ప్రత్యర్థులు పన్నిన కుట్ర. నాకు నెలకి 10,000 రూపాయల జీతం. అంతా కష్టపడి సంపాదించిందే తప్ప ఒక్క పైసా కూడా అక్రమార్జన లేదు, ఎస్ఐ గారు చెబుతున్నారు. ఆయన మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ, ఎస్ఐ గారి అవినీతులు మరో 2 ప్రభుత్వ అధికారులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణ చేయవలసిందిగా సిఫార్సు చేస్తున్నాము. అలాగే ఎస్ఐ కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవారి గురించి ఆరా తీస్తున్నాము. వీరందరినీ ప్రశ్నిస్తే తప్ప పూర్తి విషయాలు వెలుగులోకి రావు, ఎవరో అధికారి చెబుతున్నారు. ఊపిరి బిగపట్టి తదేకంగా టీవీ చూస్తున్న పరిమళ గుండెల్లో రాయిపడింది. అంటే రేపెప్పుడో తనని కూడా అధికారులు కోర్టు బోనెక్కించి ప్రశ్నలతో వేధించి, మై గాడ్! భయంతో ఆమె శరీరం వణికింది. ఎదురుగా టేబుల్ మీద కనిపిస్తున్న గిఫ్ట్ని చూస్తుంటే వణుకు పుట్టుకొస్తుంది. ఆలోచనలు ఎస్ఐ గారి భార్య మీదకు మళ్ళాయి, ఎప్పటిలానే. అయితే ఆవిడెంత అదృష్టవంతురాలో అనుకోలేకపోయింది ఆ క్షణాన. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.